హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్‌లో డేటా టైప్స్ గురించి, అలాగే టైప్ కాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఈ డేటా టైప్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే డేటా రకరకాలుగా ఉంటుంది. డేటా అంటే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నంబర్స్‌లో ఉండొచ్చు, లెటర్స్‌లో ఉండొచ్చు, సింబల్స్‌లో ఉండొచ్చు, లేదా సెంటెన్స్‌లో ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది సిస్టమ్‌కి అర్థం అవ్వాలి. అలాగే అవుట్‌పుట్ మనకి కావాల్సిన ఫార్మాట్‌లో రావాలి అంటే, ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్ అనేది మనకి పూర్తిగా తెలియాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైథాన్‌లో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్‌లో అసలు ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. పైథాన్‌లో మనం డేటా టైప్స్‌ని ఒక 4 కేటగరీస్‌గా డివైడ్ చేసుకోవచ్చు. అవేంటంటే న్యూమరికల్ డేటా టైప్స్, సీక్వెన్స్ డేటా టైప్స్, డిక్షనరీస్ అండ్ సెట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే లిస్ట్, టపుల్, డిక్షనరీస్ అండ్ సెట్స్ అనేవి ఈ 4 డేటా టైప్స్ వచ్చేసి ఒక్కో డేటా టైప్ ఒక్కో చాప్టర్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? పైథాన్‌లో ఈ 4 డేటా టైప్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంటిజర్ డేటా టైప్స్ అంటే నార్మల్ నంబర్స్ అన్నమాట. మనం వేరియబుల్స్ డిస్కస్ చేసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 15 అని అలా డిక్లేర్ చేసాం కదా! వాటిని ఇంటిజర్ డేటా టైప్స్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ 10 తర్వాత ఎలాంటి డెసిమల్ వాల్యూస్ లేవు కాబట్టి ఇది ఇంటిజర్ వాల్యూ అవుతుంది. అదే ఫ్లోట్ డేటా టైప్ విషయానికొస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 అని ఇలా రాసామనుకోండి. అది ఫ్లోట్ డేటా టైప్ అనమాట. సో, ఏ వాల్యూ అయినా డెసిమల్ వాల్యూస్ లేకపోతే అది ఇంటిజర్ డేటా టైప్. విత్ డెసిమల్ వాల్యూస్ ఉంటే అది ఫ్లోట్ డేటా టైప్. దీని గురించి క్లియర్‌గా ఇంకా వీఎస్ కోడ్‌లో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏదైనా వాల్యూని అసైన్ చేసినప్పుడు దాన్ని జేతో మనం డిక్లేర్ చేస్తే దాన్ని కాంప్లెక్స్ నంబర్ అంటాం. ఇక్కడ జేకి కూడా ఒక వాల్యూ ఉంటుంది. బట్ ఆ వాల్యూ మనకు తెలియదు. సో, ఇమాజినరీ పార్ట్‌గా మనం జేని డిక్లేర్ చేస్తాం. అలాంటప్పుడు ఆ నంబర్‌ని కాంప్లెక్స్ నంబర్ అంటాం. ఫైనల్‌గా ఆ ప్రాబ్లమ్‌ని గాని, ఆ వాల్యూని గాని మనం రిజాల్వ్ చేసినప్పుడు జే వాల్యూ అని తెలుస్తుంది. స్ట్రింగ్ డేటా టైప్ ఏంటో తెలుసు కదా! ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏదన్నా నేమ్‌ని గాని, లెటర్‌ని గాని, సెంటెన్స్‌ని గాని డిక్లేర్ చేసినప్పుడు దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటామనమాట. ఇక్కడ ఏ ఈక్వల్ టు రాజు అని డిక్లేర్ చేసామనుకోండి. ఇక్కడ రాజు టైప్ వచ్చేసి స్ట్రింగ్. అలాగే డేటా టైప్స్‌ని వాటి యొక్క వాల్యూస్‌ని మనం చేంజ్ చేయగలమా లేదా అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని 2 కేటగరీస్‌గా డివైడ్ చేశారనమాట. అదే మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అనమాట. మ్యూటబుల్ డేటా టైప్స్ అంటే వన్స్ మనం డిక్లేర్ చేసిన తర్వాత వాటి వాల్యూస్‌ని తర్వాత మన ప్రోగ్రామ్‌కి అనుగుణంగా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్‌ని మనం ప్రోగ్రామ్‌లో డిక్లేర్ చేసిన తర్వాత వాటి వాల్యూని చేంజ్ చేయలేం. సో, ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక ఇంటిజర్ వాల్యూని మన ప్రోగ్రామ్‌లో డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసుకున్నాం ఇన్ ద సెన్స్ మన ప్రోగ్రామ్‌లో రాసాం. వన్స్ రాసిన తర్వాత దాని వాల్యూని మనం మళ్ళీ చేంజ్ చేయలేం. కావాలంటే మళ్ళీ వేరే వాల్యూని తీసుకోగలం గానీ, ఆ వాల్యూనయితే చేంజ్ చేయలేం. కాంప్లెక్స్ నంబర్, స్ట్రింగ్స్, టపుల్, సెట్స్ వీటినైతే వన్స్ మనం మన ప్రోగ్రామ్‌లో డిక్లేర్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి వీలు కాదు. ఇక్కడ బైట్ అరే అని ఉంది కదా! ఈ బైట్ అరే గురించి మనం నంపై గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కొన్ని వాల్యూస్‌ని డిక్లేర్ చేసి, ఆ వాల్యూస్ యొక్క డేటా టైప్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ న్యూమరికల్ డేటా టైప్స్ అనేది చూద్దాం. న్యూమరికల్ డేటా టైప్స్‌లో ఏమేమి ఉంటాయి? ఇంటిజర్స్, ఫ్లోట్స్ అండ్ కాంప్లెక్స్ నంబర్. ఇంటిజర్ అంటే ఇందాక చెప్పాను కదా! ఏ ఈక్వల్ టు 5. ఫ్లోట్ అంటే పాయింట్ తర్వాత ఏదైనా వాల్యూస్ ఉంటే అంటే డెసిమల్ వాల్యూస్ ఉంటే దాన్ని మనం ఫ్లోట్ అంటాం. ఏ ఈక్వల్ టు 2.0. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1.2 ఇక్కడ జేతో మనం ఏ నంబర్ అయితే డిక్లేర్ చేసామో దాన్ని కాంప్లెక్స్ నంబర్ అంటాం. ఓకేనా? సో, ఏని మనం డిక్లేర్ చేసిన తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని డిక్లేర్ చేసిన తర్వాత ప్రింట్ ఫంక్షన్‌ని యూజ్ చేద్దాం. ప్రింట్ ఏ కామా ఈజ్ ఆఫ్ టైప్. ఈజ్ ఆఫ్ టైప్ అంటే మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్‌లో ఏం చేసాం? డబుల్ కోట్స్‌లో హలో వరల్డ్ అని టైప్ చేసాం. అలాగే ఇక్కడ ఈజ్ ఆఫ్ టైప్. అంటే ఇక్కడ ఏ ప్లేస్‌లో ఏ ఈక్వల్ టు 5 అంటే 5 ప్రింట్ అవ్వాలి. ఈజ్ ఆఫ్ టైప్ 5 ఈజ్ ఆఫ్ టైప్ అండ్ టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏంటిది? ఇంటిజర్ టైప్ కదా! ఇంటిజర్ అని టైప్ అవ్వాలి. సో, అవుట్‌పుట్ ఎలా రావాలి మనకి? 5 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఇంట్ అని రావాలి. సో, ఏదైనా ఒక డేటా టైప్‌ని మనం ప్రింట్ చేస్తున్నప్పుడు అది క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ప్రతి డేటా టైప్‌కి క్లాస్ ఫ్లోట్, క్లాస్ కాంప్లెక్స్ అని ప్రింట్ అవుతుందనమాట. సిమిలర్‌గా ఫ్లోట్ నంబర్‌కి కూడా ప్రింట్ ఏ కామా ఈజ్ ఆఫ్ టైప్, టైప్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ వాల్యూ ఏంది? 2.0. 2.0 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఫ్లోట్ అని ప్రింట్ అవ్వాలి. అలాగే 1.2 ప్రింట్ ఏ కామా ఈజ్ ఆఫ్ టైప్, టైప్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ దీని డేటా టైప్ కాంప్లెక్స్ అని చూపించాలి. సో, ఇక్కడ మీరు వాల్యూస్ డిక్లేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ డేటా టైప్‌ని మనం మెన్షన్ చేయలేదు. క్లియర్ గదా! ఇంట్రడక్షన్‌లో మీకు చెప్పినట్టు జావా, సి++లో అయితే ఈ డేటా టైప్స్‌ని మనం ముందుగానే ఇక్కడ డిక్లేర్ చేయాలి. అప్పుడే ప్రోగ్రామ్ అనేది తీసుకుంటుంది. కానీ పైథాన్‌లో మనం జస్ట్ ఇక్కడ వాల్యూస్‌ని డిక్లేర్ చేస్తున్నాం.
దాని డేటా టైప్ అనేది పైథాన్ డైనమిక్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక వాల్యూని డిక్లేర్ చేసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 5. 5 అనేది ఒక నెంబర్ మనకు తెలుసు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5ని డిక్లేర్ చేసి దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ. ప్రింట్ ఏ అంటే మనకి ఏ వాల్యూ రావాలి, 5 అని చూపించాలి కదా. ఒకసారి రన్ చేద్దాం. చూడండి అవుట్పుట్లో 5 అని వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, ఏ తర్వాత ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, ఈజ్ ఆఫ్ టైప్. మనం ఏదైనా సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఒక వాల్యూని రాసినప్పుడు అది స్ట్రింగ్ అవుతుంది. తర్వాత పైథాన్లో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది, అది టైప్. టైప్ అనేది మనం డిక్లేర్ చేసిన వాల్యూ యొక్క డేటా టైప్ని చూపిస్తుంది. ఓకే, టైప్ ఆఫ్ ఏ. క్లియర్ కదా. ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు మనం 5 యొక్క డేటా టైప్ని చూడాలన్నమాట అవుట్పుట్లో. చూడండి, 5 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఇంట్ అంటే 5 యొక్క డేటా టైప్ ఇంటీజర్ అని చెప్పి చెప్తుంది. ఓకే, దాని తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 5.2 అని ఇచ్చాను. 5.2 ఇచ్చి మళ్ళీ ప్రింట్ ఏ కామా ఈజ్ ఆఫ్ టైప్ టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి వాల్యూ ఏం రావాలి అవుట్పుట్లో, 5.2 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఫ్లోట్ అని రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 2 వాల్యూస్ డిక్లేర్ చేసాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 5.2. సో మనం 2 వాల్యూస్కి కూడా ఒకే వేరియబుల్ని ఇచ్చాం. కానీ పైథాన్ ఎలా తీసుకుంటుందంటే 5 అనేది ఒక వాల్యూ, దానికి ఏ అనే ఒక నేమ్ ఇచ్చాం. ఓకేనా. 5.2 అనేది ఇంకో వాల్యూ, దానికి కూడా ఏ అనే నేమ్ ఇచ్చాం. ఓకేనా. 5 అనే దానికి మనం ఏ అనే నేమ్ ఇవ్వగానే దాని టైప్ని ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత మనం 5.2 అనే వాల్యూని డిక్లేర్ చేసి దానికి కూడా ఏ అనే నేమ్ ఇచ్చి తర్వాత దాని టైప్ని డిక్లేర్ చేస్తున్నాం. సో ఎవ్రీ లైన్ పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వాల్యూస్ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. క్లియర్. ఇక్కడ ఏ ఈజ్ ఆఫ్ టైప్ ఏ అంటే 5 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఇంట్. 5 అనేది ఇంటీజర్ టైప్. ఇక్కడ 5.2 ఈజ్ ఆఫ్ టైప్ ఏ అంటే 5.2 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఫ్లోట్ అని చూపించేది. ఈ రెండు కాకుండా ఇంకో న్యూమరికల్ డేటా టైప్ ఉంది కదా, అదే కాంప్లెక్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 + 6j అని డిక్లేర్ చేశాను. దీనికి కూడా ప్రింట్ ఏ కామా ఈజ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని రాశాను. ఓకేనా. మీరు చూసినట్లయితే జస్ట్ డేటా టైప్స్ ఎగ్జాంపుల్ చూడడానికే మనం ఒక 6 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. ఓకేనా. మీరు కూడా సేమ్ ఇలానే రాయండి. ఇక్కడున్న కోడ్ని బట్టి మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ప్రింట్ ఏ ఈజ్ ఆఫ్ టైప్ ఏ అంటే ఇక్కడ ఏ డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ అని రావాలి. అలాగే 5.2 అని డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ ఏ డేటా టైప్ ఫ్లోట్ అని రావాలి. అలాగే 4.6j అని డిక్లేర్ చేసాం కాబట్టి ఇక్కడ డేటా టైప్ కాంప్లెక్స్ అని రావాలి. చూడండి, 5 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఇంట్, 5.2 ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ ఫ్లోట్, 4.6j ఈజ్ ఆఫ్ టైప్ క్లాస్ కాంప్లెక్స్. ఓకేనా. ఇలా పైథాన్ దానికి అదే డైనమిక్గా మనం డిక్లేర్ చేయకపోయినా సరే డేటా టైప్ని తీసుకుంటుంది. సో గైస్, న్యూమరికల్ డేటా టైప్స్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనేది ఒక సీక్వెన్స్ డేటా టైప్. సీక్వెన్స్ డేటా టైప్ అని ఎందుకు అంటామంటే ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 1 or more క్యారెక్టర్స్ పుట్ ఇన్ ఏ సింగిల్ కోట్, డబుల్ కోట్ ఆర్ ట్రిపుల్ కోట్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ని సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ట్రిపుల్ కోట్స్ కానీ పెడితే అది స్ట్రింగ్ అయిపోతుంది. ఓకేనా. ఆ డబుల్ కోట్స్ మధ్యలో సింగిల్ కోట్స్ మధ్యలో మీరు లెటర్స్ కానీ వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఈవెన్ నెంబర్ పెట్టినా కూడా దాని డేటా టైప్ స్ట్రింగే అవుతుంది. మల్టీలైన్ స్ట్రింగ్స్ కెన్ బి డినోటెడ్ యూజింగ్ ట్రిపుల్ కోట్స్. మల్టీలైన్ స్ట్రింగ్ అంటే సపోజ్ మీరు ఒక స్టోరీ రాస్తున్నారు, దాన్ని ఒక సింగిల్ లైన్లో రాశారనుకోండి, అది స్ట్రింగ్ అవుతుంది. ఒక పెద్ద పారాగ్రాఫ్ రాయాలంటే దాంట్లో మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. మల్టిపుల్ లైన్స్ని మనం డిక్లేర్ చేయాలనుకుంటే ట్రిపుల్ కోట్స్లో డిక్లేర్ చేయాలి. దాన్నే మల్టీలైన్ స్ట్రింగ్ అంటారు. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ గురించి ప్రాక్టికల్గా VS కోడ్లో చూద్దాం. ఆల్రెడీ మనం న్యూమరికల్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం కదా. దీని కిందే ఎస్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో రాస్తున్నాను, హలో.
ఇక్కడ నేను సింగిల్ కోట్స్లో రాశాను కాబట్టి ఇది ఒక స్ట్రింగ్ అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎస్. ప్రింట్ ఎస్ అంటే మనకి ఇక్కడ వాల్యూ ఏం రావాలి, హెలో అని రావాలి. చూడండి హెలో అని వచ్చింది కదా. సో దీని టైప్ ఇప్పుడు తెలుసుకుందాం. దీని టైప్ తెలుసుకోవాలంటే ప్రింట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఎస్. చూడండి క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. ఇక్కడ పైన వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం సింగిల్ కోట్స్లో హెలో అని డిక్లేర్ చేసాం. అలా కాకుండా అవే సింగిల్ కోట్స్లో మనం నెంబర్స్ కానీ సింబల్స్ కానీ ఆర్ఎల్స్ వేరే లెటర్స్ కానీ ఏది డిక్లేర్ చేసినా అది స్ట్రింగే అవుతుంది. ఎస్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో, సింగిల్ కోట్సా డబుల్ కోట్స్ మీ ఇష్టం ఏదైనా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. డబుల్ కోట్స్లో హెలో @1 2 3 అని నేను డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు దీని డేటా టైప్ కూడా మనం చూద్దాం. ఇక్కడ చూస్తే సింగిల్ కోట్స్లో హెలో అని డిక్లేర్ చేసాం. హెలో అంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్, ఇక్కడ కలెక్షన్ ఆఫ్ లెటర్స్, సింబల్ అండ్ నెంబర్స్. ఇలా మనం లెటర్స్ని, సింబల్స్ని అండ్ నెంబర్స్ని కూడా జస్ట్ కోట్స్లో డిక్లేర్ చేస్తే దాన్ని స్ట్రింగ్ అనొచ్చు. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. చూడండి ఫస్ట్ లైన్లో మనం 5 డిక్లేర్ చేసాం, దాని డేటా టైప్ ఇంటిజర్ అని చూపిస్తుంది. సెకండ్ లైన్లో మనం 5.2 డిక్లేర్ చేసాం, దాని డేటా టైప్ ఫ్లోట్ అని చూపిస్తుంది. థర్డ్ లైన్లో 4 + 6j అని డిక్లేర్ చేసాం, దాని డేటా టైప్ కాంప్లెక్స్. తర్వాత ఎస్ ఈక్వల్ టు హెలో అని డిక్లేర్ చేసాం, స్ట్రింగ్. ఎస్ ఈక్వల్ టు హెలో @1 2 3 అని డిక్లేర్ చేసాం, దాని డేటా టైప్ కూడా స్ట్రింగే. అలాగే ఏదైనా మనం ఒక పేరాగ్రాఫ్ లాంటి డేటాని డిక్లేర్ చేయాలనుకుంటే ట్రిపుల్ కోట్స్లో డిక్లేర్ చేయాలి. ఇక్కడ నేను ట్రిపుల్ కోట్స్లో హెలో ఎంటర్ వెల్కమ్ టు ఇండియా అని డిక్లేర్ చేశాను. కానీ ఇప్పుడు దీని డేటా టైప్ కూడా చూద్దాం. టైప్ ఆఫ్ ఎస్. సరే దీని డేటా టైప్ కూడా మనకు స్ట్రింగ్ అని చూపించింది. ఇక్కడ పైన మనం సింగిల్ స్ట్రింగ్ని డిక్లేర్ చేసినప్పుడు జస్ట్ ఒకే లైన్లో డేటాని రాసామన్నమాట. బట్ ట్రిపుల్ కోట్స్లో డిక్లేర్ చేసినప్పుడు మనం మల్టిపుల్ లైన్స్ డేటాని డిక్లేర్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాం, ఇంటిజర్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, కాంప్లెక్స్ డేటా టైప్ అండ్ స్ట్రింగ్ డేటా టైప్స్ని చూసాం. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సెట్స్, టపుల్స్, లిస్ట్ అండ్ డిక్షనరీస్ గురించి ఒక్కో డేటా టైప్ గురించి ఒక్కో చాప్టర్ లాగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? పైథాన్లో మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు టైప్ కాస్టింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. టైప్ కాస్టింగ్ అనేది యూజర్ అనేవాడు ఒక పైథాన్ ప్రోగ్రామ్లో వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తున్నప్పుడు రాంగ్ ఇన్పుట్ ఇవ్వకుండా మనం యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇన్పుట్ మెథడ్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా టైప్స్ గురించి అలాగే టైప్ కాస్టింగ్ గురించి పూర్తిగా అర్థమైంది కదా. మీరు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పైథాన్ నెంబర్స్. చాప్టర్ 5 గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ట్యుటోరియల్ వీడియోస్ మీకు అప్ టు డేట్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కోర్స్ నుంచి ప్రతి చాప్టర్ ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకి నేను పబ్లిష్ చేస్తాను. అండ్ గైస్ బిలీవ్ మీ, పైథాన్ ఈజ్ ఈజీ. స్టేట్ ఇంటూ ఇండియన్ టెక్ ట్రావెలర్.